హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. సో శారీ అయితే రివర్స్ చేసుకొనేసి ఇలా నేను చూపించిన విధంగా మడత అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే మన సైజుకి సరిపోయేట్టు మనం కవర్లో పెట్టుకుంటాం కదా, సో ఆ సైజుకి సరిపోయేటట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇట్ సైడ్ నుంచి మనం ఎంతైతే నేను ఎలా చూపిస్తున్నాను చూడండి, ఎంత లెంతో అలా కొలుచుకొనేసి అంత బ్యాక్ అనేసుకోవాలి పళ్ళు పాటు. అలా అనుకున్న తర్వాత మిగతా చీర ఉంటుంది కదా, సో అది కూడా కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే పళ్ళు చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా అది. తర్వాత ఇలా నేను చూపిస్తున్నా కదా అలా మడత పెట్టేసుకొనేసి ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మధ్యలో కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అంటే అది బ్యాక్ పార్ట్ కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు. సో అది అడ్జస్ట్ చేసుకొనేసి ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడ్ కొంచెం 2 టైమ్స్ మడత వస్తుంది, అటు సైడ్ ఒకసారే మడత వస్తుంది. ఇలా మడత పెట్టిన తర్వాత అలా బ్యాక్ అనేస్తే అంతే అండి. బాక్స్ ఫోల్డింగ్ చాలా ఈజీ, వితిన్ 1 మినిట్లోనే చేసేసుకోవచ్చు. మిగిలిన చీరని మీరు అలానే చుట్టేయచ్చు, లేదంటే అలా ఫోల్డ్ చేసి మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.